హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమా గురించి చెప్పబోతున్నాను. ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమానే కాకుండా ఇప్పటి వరకు ఆ సినిమా రికార్డ్స్ ఎవరు బ్రేక్ చేయలేదన్నమాట. ఆ సినిమాని బ్రేక్ చేయాలంటే ఇంకా మీద కూడా అవ్వదు. ఎందుకంటే ఆ రోజుల్లోనే అది 100 డేస్, 200 డేస్, 175 డేస్ వరుసగా అన్ని కేంద్రాలలో హౌస్ఫుల్ ఆడింది. ఆ సినిమా ఏంటంటే సింహాద్రి అనగానే మనకందరికి ఒక చైల్డ్హుడ్ నాస్టాలియా గుర్తొస్తుంది అనమాట. ఎందుకంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను సినిమాని. 2002లోనో ఇప్పుడు రిలీజ్ అయింది ఆ సినిమా నేను థియేటర్లో చూడటం జరిగింది. అప్పటికే మనం ఫుల్ థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళం అనమాట. మా డాడీని కొంచెం సతాయించి నాన్న సింహాద్రికి వెళ్ళాలని చెప్పి సతాయించి స్టూడెంట్ నెంబర్ 1 సినిమా రిలీజ్ అయిపోయి ఆ పాటలు విపరీతంగా వినిపించి దాని తర్వాత నేను ఎన్టీఆర్ సినిమా తర్వాత చూడాలి అని చెప్పేసి సింహాద్రికి వెళ్ళాను అనమాట. అయితే సింహాద్రికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే నా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందంటే, అసలు థియేటర్లో ఇలా చూస్తున్నాను అనమాట. బొమ్మ మొత్తం ఇలా చూస్తున్నాను అంటే అసలు నాకు ఒక ఆశ్చర్యానికి, అంటే చిన్నప్పుడే నాకు ఇంత హీరోయిజమా, ఇంత ఇదే అంటే అంతకుముందు కొన్ని సినిమాలు చూసాను చిన్నప్పుడే, కానీ ఇంత హీరోయిజం నేను ఎక్కడ చూడలేదు. అయితే ఒక సీన్ ఉంటుంది మధ్యలో, విలన్ దగ్గరికి వెళ్ళి నువ్వు కాలు దువ్విన రౌడీజం ఎంతరా, నా కాలి గోటంత అని చెప్పేసి ఎన్టీఆర్ గారు ఇట్లా కాల్ని ఇలా కొట్టి, బూట్ కాల్ని ఇలా కొట్టి ఒక దుమ్ము లేపుతారనమాట. అక్కడ ఆ సీన్కి విజేంద్ర ప్రసాద్ గారికి అలాగే రాజమౌళి గారికి ఇద్దరికి డిస్కషన్ జరిగింది. ఈ సీన్ ఇక్కడ వద్దు అని చెప్పేసి మన రాజమౌళి గారు, కాదు నాకు కావాల్సిందే అని చెప్పేసి విజేంద్ర ప్రసాద్ గారు ఆ సీన్ అక్కడ పెట్టకపోతే నేను కథ కూడా ఇవ్వనని చెప్పేసి చెప్పేశారు. ఎందుకంటే విజేంద్ర ప్రసాద్ గారికి మా సినిమాల మీద ఆ లెవెల్లో జడ్జిమెంట్ ఉండేదన్నమాట. అయితే ఈ సింహాద్రి గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటి వరకు ఆ రికార్డ్స్ని ఎవరూ బ్రేక్ చేయలేదు. 100 డేస్ని 60 సెంటర్స్లలో 100 డేస్ ఆడింది, 60 పైన సెంటర్లలో 100 డేస్ ఆడింది, 50 సెంటర్లలో 175 డేస్ ఆడింది, 25 సెంటర్లలో 200 డేస్ ఆడింది. ఈ సినిమా రికార్డ్స్ని ఏది దరిదాపుల్లో కూడా రాలేదు. బట్ మగధీరా మాత్రం కొంచెం దరిదాపుల్లోకి చేరింది. బట్ ఈ సినిమాని రీక్రియేట్ చేసి ఈ సినిమాని బీట్ చేసేంత సినిమా ఏది రాలేదు. అయితే 19 ఏళ్ళ కుర్రాడు, 19-20 ఏళ్ళ కుర్రాడు, 19-20 అంతే మ్యాక్సిమం అంతే ఉంటుంది తన ఏజ్ ఎన్టీఆర్ గారిది. అప్పట్లోనే ఇండస్ట్రీని షేక్ చేసే సినిమా తీశారు. రాజమౌళి గారు ఈ సినిమాని ఫస్ట్ మన బాలకృష్ణ గారితో అనుకొని, బాలకృష్ణ గారితో కుదరక దాని తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేసి దీన్ని సింహాద్రిని తెరకెక్కించారనమాట. అంతకుముందు డిస్కషన్ అయితే బాలకృష్ణ గారితో జరిగింది. బాలకృష్ణ గారు కూడా చేయడానికి ఒప్పుకున్నారు. బట్ ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా చేయడం జరగలేదన్నమాట. దాన్ని విజేంద్ర ప్రసాద్ గారు రాజమౌళి గారికి చెప్తే రాజమౌళి గారు దీన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసి స్టూడెంట్ నెంబర్ 1 సినిమా నాకు అంతగా అనిపించలేదు, నేను నా మనస్ఫూర్తిగా తీయలేదు, నేను ఒక సినిమా తీస్తానని చెప్పేసి విజేంద్ర ప్రసాద్ గారిని ఒప్పించి, రాఘవేంద్ర గారిని ఒప్పించి ఈ సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా తర్వాత తీసిన తర్వాత ఎన్ని రికార్డులు కొల్లగొట్టిందో మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆ లెవెల్లో ఈ సినిమా బంపర్ హిట్ కొట్టిందనమాట. అయితే సింహాద్రి తర్వాత ఈ ఇంపాక్ట్ ఎంత ఉందంటే, ఎన్టీఆర్ గారికి వరుసగా 4 సినిమాలు ఫ్లాప్ అయినాయి అనమాట. దాని తర్వాత వచ్చిన ఆంధ్రావాల కానివ్వండి, కొన్ని సినిమాలు వరుసగా నరసింహుడు కానివ్వండి, వరుసగా 4 సినిమాలు 5 సినిమాలు ఫ్లాప్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఆయన సొంతగా మేలుకోవడానికి రాఖీ సినిమా పట్టిందనమాట టైం. రాఖీ సినిమా తర్వాత రాఖీ సినిమా యావరేజ్ ఆడింది. రాఖీ తర్వాత మళ్ళీ యమదొంగ తీశారు. యమదొంగతో బంపర్ హిట్ కొట్టారు ఎన్టీఆర్ గారు. అంటే రాజమౌళి గారి సినిమా తీసిన తర్వాత ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, ఆడియన్స్ వేరే కథను కానివ్వండి, వేరే ఎలివేషన్స్ కానివ్వండి ఆ హీరోకి ఊహించుకోలేరు అనమాట. ఊహించుకోకపోవడం వల్ల ఎలాంటి మంచి కథ వచ్చినా కానీ ఫ్లాప్ అవుతుంది. ఈ ఆంధ్రావాల అనే సినిమా కన్నడలో సూపర్ హిట్, కన్నడలో చాలా పెద్ద హిట్. మన మేయర్ రమేష్ గారు తీశారు ఈ సినిమాని. కన్నడలో సూపర్ హిట్. కానీ తెలుగులో ఎందుకు పోయిందంటే, తెలుగులో రాజమౌళి గారి ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. సింహాద్రి అనే ఒక పెద్ద సంచలనమైన హిట్ ఒక చేతిలో ఉంది. ఆ స్క్రీన్ మీద ఆ క్యారెక్టర్లో మనం ఎన్టీఆర్ గారిని చూసాము. దాని తర్వాత ఆంధ్రావాల అనగానే చూడలేకపోయాము అనమాట. ఇది సింహాద్రి ఉన్న యుఫోరియా అనమాట. ఈ సినిమా ఇప్పుడు వచ్చిన థియేటర్లో చూస్తాను. ఆ ఎలివేషన్స్ కానివ్వండి, మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆ తమిళ పాట వస్తున్నప్పుడు ఫైట్. అప్పటి వరకు రాజమౌళి గారు కానీ, కీరవాణి గారు కానీ చాలా సినిమాలలో పాటలో ఫైట్ ఎక్కడ పెట్టలేదంట. పాటలో ఫైట్ రావటం అంటే పాట జరుగుతుండగానే ఫైట్ జరగటం ఇదే మొదటి సినిమా, ఇదే మొదటిసారి. ఆ ఎక్స్పెరిమెంట్ని కీరవాణి గారు చేశారు. రాజమౌళి గారు దాన్ని ఒప్పుకున్న తర్వాత తెర మీద ఎలా ఉంటుందో గూస్ బంప్స్ అనమాట. క్లైమాక్స్ వరకు ఆ పాట హాంట్ చేస్తూనే ఉంటుంది. అలాంటి లెవెల్లో ఉంటుంది ఈ పాట కూడా. పాటలో ఫైట్. రాజమౌళి గారు స్టూడెంట్ నెంబర్ 1 సినిమాకి ఎన్టీఆర్ గారిని ఇస్తే, ఏంది అబ్బాయి ఇలా ఉన్నాడు, నాకు అంటే నేను చెప్పగల యాక్టింగ్ చేయగలుగుతాడా,
నాకేంది ఇలాంటి వాడిని ఇచ్చారు, ఆయన నడక బాగాలేదు, ఆయన బాడీ లాంగ్వేజ్ బాగాలేదు, ఆయన మాట్లాడడం బాగాలేదు అని చెప్పేసి రాజమౌళి గారు అనుకున్నారంట. అనుకొని కొన్ని ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఆయన. అనుకొని సరే అని చెప్పేసి ఒకటో స్టూడెంట్ నెంబర్ 1 కుర్రాడు స్టార్ట్ అయిన తర్వాత ఆయన యాక్టింగ్ నచ్చింది, ఎన్టీఆర్ గారు యాక్టింగ్ నచ్చింది. చేస్తున్న కొద్దీ ఆయనతో ట్రావెల్ అవ్వడం కానీ, ఆయన మాట తిరిగి కానీ, ఆయన చేసే డెడికేషన్ కానివ్వండి, లేదంటే ఫ్రేమ్ బట్టి ముందు ఆయన రోలింగ్లోనే యాక్టింగ్లోకి వచ్చేస్తారనమాట. అలా ఆయన డెడికేషన్ కానివ్వండి అన్నీ చూసిన తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 కంప్లీట్ అయిపోయింది. స్టూడెంట్ నెంబర్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ గారికి మంచి సినిమా నేను ఇవ్వాలి, అలాగే నాకు మంచి సినిమా నేను చేసుకోవాలి, ఎన్టీఆర్ గారికి ఇవ్వాలి, అలాగే నేను మంచి సినిమా చేసుకోవాలని చెప్పేసి విజేంద్ర ప్రసాద్ గారిని అడిగి ఒప్పించి తీసుకొచ్చిన సినిమా సింహాద్రి. అయితే ఆల్రెడీ మనం మాట్లాడుకుందాం, 100 రోజులు 75 కేంద్రాల్లో ఆడింది, 55 రోజులు 175 రోజులు ఆడింది అనమాట. 55 కేంద్రాలలో 175 రోజులు ఆడింది. అలాంటి చరిత్ర ఇంకో సినిమా చేయలేదు, ఇంకో సినిమా సృష్టించలేదు. ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ కాగానే ఆల్రెడీ స్టూడెంట్ నెంబర్ 1 కానీ, లేదంటే ఆది కానీ విపరీతమైన క్రేజ్ అనమాట. ఎన్టీఆర్ గారికి విపరీతమైన క్రేజు. ఎన్టీఆర్ గారి మనవడు, హరికృష్ణ గారి కొడుకు, ఎన్టీఆర్ గారికి బాలకృష్ణ గారు బాబాయ్ అవుతారు. ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళ ఫ్యాన్స్ అందరు కలిసి ఒక న్యూ ఆరా కోసం ఎదురు చూస్తున్నారు అనమాట. యంగ్ టాలెంటెడ్ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ టైంలో ఇలాంటి పీక్ కథతో, అంటే సింహాద్రి అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, ఎన్టీఆర్ గారిని పక్క తీసేసి అబ్జర్వ్ చేసుకుంటే, సింహాద్రి అనేది 55, 50, 40, 50 ఆ రేంజ్లో ఉన్న పర్సన్స్కి మాత్రమే అది వర్తిస్తుంది. ఆ రేంజ్ పర్సన్స్కి మాత్రమే ఆ కథ సెట్ అవుతుంది అనమాట. ఇలా 20 ఏజ్ ఉన్న వాళ్ళకి, 30 ఏజ్ ఉన్న వాళ్ళకి సెట్ కాదు. మినిమం 35 లేదంటే 40 ఆ ఏజ్ ఉన్న వాళ్ళకి ఆ కథ వర్క్ అవుతుంది. అలాంటి కథను తీసుకొచ్చి ఎన్టీఆర్ గారికి చెప్తే జనాలు విపరీతంగా యాక్సెప్ట్ చేసేశారు. ఎందుకు? చెప్పాను కదా ముందే, ఈ ఆరా అంతా ఉంది. మన ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కానివ్వండి, రామారావు గారి ఫ్యాన్స్ కానివ్వండి, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కానివ్వండి, హరికృష్ణ గారి ఫ్యాన్స్ కానివ్వండి, నందమూరి ఫ్యామిలీ మొత్తము ఎన్టీఆర్ వైపు చూసిందనమాట. ఎన్టీఆర్ వైపు చూసి మొత్తం ఆ పుష్తో ఎన్టీఆర్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు. సింహాద్రి అనేది కథ బాగుంది, బలంగా ఉంది, ఎలివేషన్స్ బాగుపడ్డాయి. దీనికి తోడు ఎన్టీఆర్ గారికి ఈ ఫ్యాన్ బేస్ అనేది కలిసి వచ్చిందనమాట. అందుకనే 100 కేంద్రాలలో 175 రోజులు, 55 కేంద్రాలలో 200 రోజుల పైన ఆడింది. 55 కేంద్రాలలో ఈ రేంజ్లో రావటం అనేది అంతకుముందు ఏ సినిమాకి జరగలేదు. ఇక తర్వాత ఏ సినిమా కన్నా జరుగుతుంది అనేది కూడా ఉండదు. ఆల్మోస్ట్ ఇప్పటికైతే వారం 2 వారాలే, ఏ సినిమా వచ్చినా కానీ వారం 2 వారాలే. 50 డేస్ పోస్టర్ చూసి కూడా చాలా రోజులు అయింది. నేనైతే వారం 2 వారాలకే మన సినిమా డిసైడ్ అయిపోతుంది, కలెక్షన్స్ డిసైడ్ అయిపోతున్నాయి, హిట్ ఆఫ్ ఫ్లాప్ డిసైడ్ అయిపోతుంది. గట్టిగా మాట్లాడితే మొదటి 3 రోజులు 4 రోజులకే సినిమా ఎలాంటి పరిస్థితిలో ఉంది, ఏ పొజిషన్లో ఉంది అనేది అందరికీ తెలిసిపోతుంది. ఇలాంటి ఇండస్ట్రీని మళ్ళీ క్రియేట్ చేయడం అనేది చాలా కష్టం. డేస్ వైజ్గా, కలెక్షన్ వైజ్గా కాదు, డేస్ వైజ్గా ఇలాంటి హంగామా, ఇలాంటి పండగ మళ్ళీ రాదు. అది సింహాద్రికున్న క్రేజ్, సింహాద్రి మూవీకున్న క్రేజ్, అది ఆ స్టామినా. సింహాద్రి గురించి పర్టికులర్గా ఎందుకు ఈరోజు మాట్లాడుతున్నానంటే, 50 రోజుల పోస్టర్ చూసి కూడా చాలా టైం పడుతుంది. అలాంటిది ఆ రోజుల్లో 175 రోజులు ఎలా ఆడింది, 200 రోజులు ఎలా ఆడింది, అన్ని మళ్ళీ కేంద్రాలలో హౌస్ఫుల్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ కొన్ని సినిమాలు ఎలా ఉంటాయంటే 50 రోజులు ఈ థియేటర్లో, 50 రోజులు ఈ థియేటర్లో, దాన్ని టోటల్గా కలిపి 100 అని చెప్తారనమాట, 100 రోజులు ఆడిందని చెప్పేసి. కానీ అది అలా కాదు, స్ట్రైట్గా 100 కేంద్రాలలో 175 రోజులు ఆడింది. 100 రోజులు కూడా కాదు, 175 రోజులు పర్టికులర్గా చెప్తున్నాను. అందుకనే ఆ సినిమా ఆ రేంజ్లో హిట్ అవుతుందన్నమాట. ఇదండి ఈరోజు సింహాద్రి గురించి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు చూస్తూనే ఉండండి. దిస్ ఈస్ క్రిష్ సైనింగ్ ఆఫ్. ప్యాకప్.